చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, అర్క వివాహం, కుంభ వివాహం అనేది వింటూ ఉంటాను సార్. ఎందుకు ఈ అర్క, అసలు ఏమిటి అర్క వివాహం అంటే? ఎటువంటి పరిస్థితుల్లో అర్క వివాహాన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు? అలాగే కుంభ వివాహం కూడా, ఈ రెండు ఒకసారి చెప్పండి సార్. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది శాస్త్రబద్ధమే. మనకి శాస్త్రంలో ఉన్నటువంటి అంశం, ఎవరో తయారు చేసింది కాదు. దానికి ప్రామాణికాలు ఉన్నాయి పక్కాగా. అయితే ఇది ఎప్పుడు చేయాలి? చాలా మంది తెలియక కుజదోషం ఉంటే చేయించుకుంటూ ఉంటారు. కాదు, కుజదోష అసలు వివాహం పాడవడానికి ఓన్లీ 1% సంబంధం ఉంటుంది. మిగతాదంతా కూడా వాడి భూముల మీద, ఇంకోటో నేచర్ మీద సంబంధం వస్తుంది. వాళ్ళ యొక్క నేచర్ ఎలా ఉంది అనేది. కుజదోషం అంటే ఎంతసేపు 2 వివాహాలు అవుతాయని కాదు. వీళ్ళకి జన్మజాతకంలో నడుస్తున్న మహాదశ ఏదైతే ఉందో, వీళ్ళకి ఏ దశ అయితే నడుస్తుందో అది మొదటి వివాహాన్ని పాడు చేసి రెండో వివాహాన్ని ఇచ్చే దశ నడుస్తూ ఉంటుంది. అది ఏ దశలో అయినా రావచ్చు. ఎక్కువగా ధనుర్లగ్నాన్ని శుక్రదశలో మీరు చూడొచ్చు. దీన్ని మీరు, నా రీసెర్చ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ధనుర్లగ్నం శుక్రదశ, శుక్రరాశులు ఉండే గ్రహాలు ఖచ్చితంగా దూరం అవుతున్నారు. అది ఎప్పుడు దూరం అవ్వకుండా ఉంటున్నారంటే, ఒకటి ఈ అర్క కుంభ వివాహాలు పరిహారం చేసుకున్నప్పుడు. అర్క వివాహం జిల్లేడు మొక్కకి చేస్తారు. కుంభ వివాహం అంటే కుండకి అరటి చెట్టు, అరటి ఇది కానీ లేకపోతే పలానా మొక్కను పెట్టి కూడా చేస్తారు. ఈ రకంగా చేస్తారు. స్త్రీలకు కుంభ వివాహం చేస్తారు, పురుషులకు అర్క వివాహం చేస్తారు. అయితే ఇది ఎంతవరకు ఎంత బలంగా ఉంది వీళ్ళకి విడిపోయే యోగం అని చూడాలి. ఇప్పుడు చాలా మంది చూడండి, ముహూర్తాలు పెట్టుకున్నామండి, చాలా మంచి ముహూర్తం అన్నారు, పాయింట్లు కలిసాయి, కానీ విడిపోయారంటాం. ఇక్కడ కారణం ఏమిటంటే, ఒకటి వీళ్ళకి దోషం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇంకొంతమందికి ఎలా అవుతుందంటే, ఆల్రెడీ ఒక వివాహమై డిస్టర్బ్ అయిన వాళ్ళని వీళ్ళు చేసుకుంటారు, అప్పుడు కూడా దోషం కొంతవరకు పోతుంది. అంటే ఆల్రెడీ వీళ్ళకి సెకండ్ మ్యారేజ్ ఉంది, కానీ సెకండ్ మ్యారేజ్ అయిన పర్సన్ వచ్చాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, నలిఫై అవుతుంది. కొంతమందికి అలా ఉంటుంది కూడా. అంటే సెకండ్ మ్యారేజ్ పర్సన్ చేసుకునే యోగం కూడా ఉంటుంది జాతకంలో. అది ఎట్లా చేస్తారు సార్? ఎలా చూస్తారు? అది సప్తమ స్థానము పాడవుతూ 9th హౌస్ శుక్ర సంబంధాలు కలిగి ఉంటాయి. అప్పుడు ఆల్రెడీ సెకండ్ పర్సన్ వివాహ రూపంలో రావడం అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, మనం చిన్నప్పుడే గనక చూపించుకున్నాము ఏ ఏజ్లో వివాహం చేయాలి. ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి వివాహం విచ్ఛిన్నం అవ్వడానికి. నాట్ ఓన్లీ ఒకటే కాదు, ప్రతి వ్యక్తికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహ సమయం వస్తుంది. 100%, అందులో డౌట్ లేదు. అలాగే దాన్ని పాజిటివ్ ట్రిగర్ వివాహం చేసుకోవడానికి. నెగిటివ్ ట్రిగర్ ఉంటుంది. అంటే ఏంటి? సప్తమ స్థానం మీద కానీ, సప్తమాధిపతి మీద కానీ, సప్తమ స్థానాన్ని వ్యతిరేకించేటువంటి మహాదశలు రావడం కానీ జరిగినప్పుడు మనం హడావిడిగా ఏదో సంబంధం వచ్చిందని చేసేస్తే అప్పుడు అదేమవుతుందంటే అది నిలబడదు. సో ఇక్కడ ఏంటి, ముహూర్తం ఒకటే కాకుండా వీళ్ళ జన్మజాతకంలో ఎటువంటి యోగం ఉంది, 2 వివాహాల యోగం ఏమైనా ఉందా అని చూసుకొని మనం చేయించుకోవాలి. ఇది ఒక 2-3 అవర్స్ వరకు ఉంటుంది. అమ్మాయి తల్లిదండ్రులు లేదా అబ్బాయి తల్లిదండ్రులతో కలిసి చేయించుకోవచ్చు. ఇది అందరినీ పిలవాల్సిన పని లేదు. ఎట్లా సార్? ఇప్పుడు జిల్లేడు మొక్కకి చేస్తారంటే మొక్కకి చేస్తారు, మొక్కకి ఆ అబ్బాయికి చేసి ఆ మొక్కను పడేస్తారు, నీళ్ళలో వదిలేస్తారు, చేసేస్తారు అంతే. అంతకుమించి స్నానం చేసి చేస్తారు. అయితే ఇది ఈ రకమైనటువంటి ప్రక్రియ ఎంత యాక్యురేట్ గా పనిచేస్తుంది సార్? ఇది 100% పనిచేస్తుంది. జీవం ఉంటుంది కదండి చెట్టుకి, ఒక జీవం ఉన్న దాంతోనే చేస్తారు. నేను చాలా కేసెస్ చూశాను కదా, వాళ్ళకి బాగా చేస్తుంటాను. మన టీం కూడా ఉన్నారు ఎవరికైనా కావాలంటే. బట్ నేను ఏంటంటే మాక్సిమం వాళ్ళని ఎక్కడో దగ్గర చేయించేసుకోండి, వాళ్ళకి ఇంకా దొరకట్లేదు చేయించండి అంటే అప్పుడు మనం ఏదైనా ప్రయత్నం చేస్తాం, కానీ అదర్వైజ్ ఇంకా వాళ్ళని చేసుకోమంటాం. అంటే నేను ఎందుకు వాళ్ళకే చేసుకోమంటానంటే, ఇదేదో ఈయనకేదో లాభం వస్తుందనే దాంతో సజెస్ట్ చేస్తున్నాడేమో వాళ్ళు అనుకోని అనవసరంగా ఇక్కడ మానుకుంటారు, తలకాయ నొప్పి. నేను మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడో చేయించుకోండి అమ్మా అంటే రాంగ్గా కూడా వెళ్ళి, ఇప్పుడు సమాజం బాగాలేదు కదా. ఇప్పుడు నేను మంచి కోసం చెప్పిన అవతల వాళ్ళు ఇంకో రకంగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకని మీకు ఇష్టం వచ్చిన దగ్గర చేయించుకోండి అంట. అదొకటి. అలాగే మరొక విషయం ఏంటంటే, కొన్నిసార్లు కొంత ఎడబాటు మాత్రమే ఉంటుంది, రెండో వివాహ యోగం ఉండదు. అది కీన్గా అబ్జర్వ్ చేయాలి. అసలు ఏ దోషము లేకుండా చాలా మంది తెలియక అర్క వివాహాలు చేయించేసుకుంటారు, లేదా సెకండ్ వివాహం అవ్వడానికి ఆపేస్తుంది. అది ఒకే వివాహం ఉంది జాతకంలో, కాదు అది ఒకే వివాహం ఉంది, మీరు మళ్ళీ చేయించేసుకున్నారు, ఇంకెక్కడ వివాహ యోగం ఇస్తుంది? ఇవ్వదు. పాజిటివ్ ఉంది, నెగటివ్ ఉంది, ఇందులో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎడబాటు ఉండే పరిస్థితి ఉంటే అర్క వివాహాలు చేయించేసుకోవడం కరెక్ట్ కాదు. అంటే జస్ట్ అది తాత్కాలిక అలవాట్లు ఉంటాయి. అంటే ఎలాగా భార్య లేక భర్త విదేశాలకు వెళ్ళడం,
ఏదో చిన్న చిన్న గొడవలు వచ్చి కొంతకాలం పుట్టింట్లో ఉండి తర్వాత మళ్ళీ సెట్ కలవడం అయిపోవడం. పెద్దవాళ్ళు. ఉమ్, అలా స్వల్పంగా ఎడబాటు ఉంటుంది. ఉమ్. స్వల్ప ఎడబాటు ఉందా, ఉమ్, నిజంగానే పూర్తిగా వీళ్ళు కట్ అయిపోయే యోగం ఉందా, ఉమ్. ఎవరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళు ఎడబాటుకు గురి తీస్తుంది, ఉమ్. ఎవరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కలుస్తారని ఉంటుంది. ఉమ్, అంటే ఉదాహరణకి అక్కడ ఒక నీచబడ్డ శుక్రుడు వచ్చాడు, ఒక స్త్రీ మూలంగా వాడు వెళ్ళిపోతారు, లేదా బుధుడు ఎంటర్ అయ్యాడు బంధువర్గం మూలంగా వెళ్ళిపోతుంటారు. అదేంటి, నెగటివ్ ట్రిగర్ అయ్యే బుధుడు. ఉమ్. పాజిటివ్ ట్రిగర్ అయ్యే బుధుడు వస్తే బంధువర్గం వాళ్ళే వచ్చి కలుస్తారు. కలుపుతారు. కలుపుతారు. లేదా ఒక గురువు పాజిటివ్గా ఉన్నాడు, అప్పుడు ఏంటి, వాళ్ళని నమ్మిన గురువు దగ్గరికి వెళ్తే వాడు ఏంట్రా పిల్లల్లాగా ఇట్లా కొట్టుకుంటారు, కొన్ని రోజులు కలిసి ఉన్నారు ఏదో చెప్తారు, ఉమ్. మరి ఆయన మీద ఉండే సరే విందాం. గౌరవంతో విందాం, కొన్ని రోజులు చూద్దాం. లేకపోతే వాళ్ళు ఏదైనా సజెస్ట్ చేస్తారు ఒక మంత్రం. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వివాహ జీవితంలో 100% అమ్మవారి యొక్క నామం ఏదైతే ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః మంత్రం ఉందండి, చేశారంటే ఖచ్చితంగా కలుస్తారు. ఇంకా అసలు నేను ఒకసారి మీకు సఖ్యత. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. చెప్పండి. తిరుపతిలో ఒక క్లయింట్ ఉంటుంది, ఒక ఆవిడ పాపం. ఉమ్, నాకు ఇది జరిగి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు చాలా రోజులు అవుతుంది. ఉమ్, ఫోన్ చేసింది ఇట్లాగే, ఉమ్, సార్ నాకు ఇట్లా మా ఆయన డైరెక్ట్గా చెప్పి వెళ్ళిపోయాడు, ఇంక నేను ఈ దగ్గరికి రాను, ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాడు, నేను రానని చెప్పేశాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, నేనేమన్నానంటే, అమ్మ మీరు ఈ మంత్రం చేసుకోండి అమ్మ, శివకామేశ్వర అంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః చేసుకోండి, మీకు అమ్మవారి అనుగ్రహంతో మీకు కలుగుతుందన్న. సరే సార్ అని పెట్టేసింది ఫోన్. 4వ రోజు ఫోన్ చేసింది, చేయడంతోనే ఎత్తడంతోనే నాతో ఏమన్నదంటే, సార్ నేను ఇంక ఈ మంత్రం ఆపేద్దాం అనుకుంటున్నాను స్టార్ట్ చేసింది. ఇదేంటి ఆపేద్దాం అంటే 3 రోజులు అయిందిగా ఇచ్చి అప్పుడే ఆపేయడం ఎందుకు అనుకుంటున్నాను. అంటే ఆమె ప్రారంభించడం అలా ప్రారంభించింది. అందుకే చూడండి, రామాయణంలో ఒక ఘట్టం ఉంటుంది, ఆంజనేయ స్వామి వచ్చే ముందు 100 రకాలుగా ఆలోచిస్తాడు, నేను ఎలా చెప్పాలి, ఉమ్. అవును సార్. సీత దొరికింది అంటే ఏం చెప్పినా అక్కడ ఏదో జరుగుతుంది కదా. అవును అవును. ఆపేయడం ఏమిటి అని మనసులో అనుకునేసరికి ఆపేద్దాం అనుకుంటున్నాను సార్, అంతట్లో మా ఆయన వచ్చేసాడు అన్నది. ఆ వర్డ్ చూడండి ఎలా. అమ్మాయ ఊపిరి ఆగుతూ మళ్ళీ అమ్మాయ. అదేంటి 3 రోజులకే రిజల్ట్ రావడం ఏంటి, షాక్. 3 రోజులకి రావడం ఏంటి, 1 నెల 2 నెలలో 3 నెలలో అనుకున్నాను నేను. అనుకునేసరికి ఎందుకు ఆపేద్దాం అనుకున్నారమ్మా ఇంతకీ అని అడిగా. మళ్ళీ వచ్చారు కదా ఎందుకు ఆపేద్దాం అనుకున్నారు మీరు అంటే, అలాగా సార్ మీరు చెప్పినప్పటి నుంచి నిద్రాహారాలు మాని 24 గంటలు చేస్తూనే ఉన్నదట. ఇంకా ఆవిడ, తల్లి నీకు దండం, అలా నిజంగానే దండం. అలా చేయకూడదమ్మా, 1-2 గంటలు చేయాలి, అంతసేపు చేస్తారంటే, లేదు సార్ నా బాధ అంత ఉంది సార్ నాకు, ఆయన వెళ్ళిపోయారంటే చాలా బాధ ఉంది. 4వ రోజు ఆయన వచ్చేసి నేను వదిలిపెట్టి పోను అంటే, ఆవిడ భక్తికి అమ్మవారు మెచ్చుకొని ఆ అనుగ్రహాన్ని కలిగించారు. ఇంకా అప్పుడు ఆవిడ నాకు ఆపాలి నిజంగా సార్. ఆవిడ చెప్పినప్పుడైతే నా కళ్ళలో నీళ్ళు నాకు కూడా. వచ్చేసాయి. కళ్ళలో నీళ్ళు తిరిగాయి నాకు అసలు. Definitely. అబ్బా, ఏం భక్తిరా అనిపించింది. అంటే ఆమె నమ్మకం, మీ ఆమె మాట భక్తి మీద కూడా అంత గురి గురి. అంటే నమ్మకంగా ఇక, చేసుకున్నారు. చేసింది. అద్భుతం. నాకు అసలు నేను జీవితంలో మర్చిపోనటువంటి Definitely. క్లయింట్. అంతే, definitely. ఇలా ఎవరికైనా పనిచేస్తుంది. అది ఖచ్చితంగా పనిచేస్తుందండి, ఖచ్చితంగా. ఎందుకంటే చాలా కేసెస్ ఉన్నాయి అట్లా, విడిపోదాం అనుకుంటున్నాము అని అనుకున్నప్పుడు ఒకటి ఉంది, ఇప్పుడు తీయాలంటే ఎక్కడ ఉంది అది ఆడియో, వాళ్ళకి చెప్పాను క్లియర్గా, అమ్మ మీరు ఈ మంత్రం చేసుకొని ఈ నెల వరకు వెయిట్ చేయండి. అంటే నేను అనేది ఏంటంటే, కొన్ని తాత్కాలికంగా మాత్రమే దూరం అయ్యే ఉంటాయి, దాన్ని గుర్తించకుండా మనం విడిపోవడం కరెక్ట్ కాదు. కొన్నిసార్లు అవతల వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలో తెలియదు. ఇంకొన్నిసార్లు తల్లిదండ్రులు తప్పు ఉంటుంది, ప్రతిదీ గుచ్చి అడిగి ఏం చేస్తున్నాడు అడిగి వీళ్ళు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి పాడు చేస్తారు. ఇన్వాల్వ్ అవ్వడమే కాకుండా నువ్వు అడ్జస్ట్ అవ్వాలంటారు, అది ఇంకా పెద్ద తప్పు అంటాను నేను. అడ్జస్ట్ అనే వర్డ్ వాడకూడదు ఎప్పుడు కూడా, నువ్వు అర్థం చేసుకోవాలని వాడాలి. ఇట్లా అనేకమైన తప్పిదాలు, అనేకమైన గ్రహ కాంబినేషన్స్. నెగిటివ్ ట్రిగర్ జరిగేటప్పుడు వివాహం చేసుకోవడం, అయ్యో మంచి ముహూర్తం అన్నాం, పాయింట్లు కలిసాయి, కానీ నెగిటివ్ ట్రిగర్ జరుగుతుంది. అంటే నేనేమంటానంటే, మామిడి చెట్టు వచ్చింది, పండు కాసిన వెంటనే తెంపుకుంటే ఏమవుతుంది, పచ్చిగా ఉంటుంది. అది పండు పరువానికి రావాలి, పక్వానికి రావాలి. అలాగే స్కూల్లో జాయిన్ అయ్యాం కదా వెంటనే ఎగ్జామ్ పెడతానంటే అట్లా, చదివిన తర్వాత నువ్వు ఎగ్జామ్లో సక్సెస్ అవుతావు. అలాగే మనకి పర్ఫెక్ట్ టైం చూసుకోవాలి. అందులో మళ్ళీ ఒక్కొక్కసారి వీళ్ళకి కొంతకాలం గడిచిన తర్వాత కూడా ఒక్కోసారి మహాదశలు అంతర్దశలు ఏదైనా నెగిటివ్గా వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా వస్తుంది ఇబ్బంది. కానీ అక్కడ మీరు రెమెడీ చేసుకోగలిగితే అప్పుడు కూడా ఈ నామం పనిచేస్తుంది. అయితే ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, ఒక నామం చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటిది ఏమిటంటే, మెంటల్గా మీరు ఒకటి ఫిక్స్ అయి ఉండాలి. అంటే ఎలా అంటే, ఇప్పుడు నేను ఉన్నానమ్మా, ఇప్పుడు మనం సుమన్ ఛానల్లో కూర్చున్నాం. ఇప్పుడు నేను ఉదాహరణకి సికింద్రాబాద్ వెళ్ళాలి, లొకేషన్లో సికింద్రాబాద్ అని కొట్టాలి, నాకు రూట్ తెలియకపోతే. లేదా కుక్కడపల్లి వెళ్ళాలంటే కుక్కడపల్లి అని కొట్టాలి. 2 కొడితే కుక్కడపల్లి సికింద్రాబాద్ అని కొడితే ఏమొస్తుంది, అది ఏమి రాదు. ఏదో ఒకటి కరెక్ట్ ఎటు వెళ్ళాలరా అని అడుగుతుంది. ఫస్ట్ అది చెప్తూ, ఫస్ట్ నువ్వు కరెక్ట్గా చెప్పు అంటుంది. అలాగే
మనం ఒక మంత్రం చేసేటప్పుడు మన మైండ్లో కంప్లీట్గా ఆ జీవుడు ఎవరైతే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళ జీవిత భాగస్వామిని కలుసుకోవాలి, వాళ్ళిద్దరూ బాగుండాలంటే మేమిద్దరం బాగుండాలని వాళ్ళు అనుకోవాలి. అంతేగాని ఏమో చేస్తున్నాను పాజిటివ్గా వస్తే ఇది చేద్దాం, లేకపోతే ఇంకో వాళ్ళని ఎవరైనా పెళ్లి చేసుకుందామా, వీళ్ళు ఎవరో వెంటబడుతున్నట్టున్నారు మనల్ని పెళ్లి చేసుకోమని అంటే టూ మైండ్ సెట్ ఉండదు అంట. మంత్రం పనిచేయదు అంట. మంత్రం పనిచేయదు, అస్సలు పనిచేయదు. సబ్ కాన్షియస్ మైండ్తో సంబంధం కలిగి ఉంటుంది. దేవత ఇస్తుంది వరం, దేవత వరం ఇచ్చేటప్పుడు దేవతనే మనం కన్ఫ్యూజ్ చేస్తున్నాం. కన్ఫ్యూజ్ చేయొద్దు దయచేసి. అంటే నీకు అసలు క్లారిటీ ఉందా లేదా, ఇవ్వనా వద్దా అన్నట్టుగా ఉంటుంది దేవత. సార్ అది కావాలని చేసేది కూడా కాదు సార్, మరి క్లారిటీ రావాలంటే ఏం చేయాలి సార్? మీరు పేపర్ మీద రాసుకోవడమే. అసలు నేను ఎందుకు విడిపోదాం అనుకుంటున్నాను, పాయింట్స్ రాయాలా? పాయింట్స్ రాయాలి. అది చాలా విషయాలు పనిచేస్తుంది. దాని మీద ఒక వీడియో చేద్దాం. అప్పుకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది, అప్పు తీరడానికి కూడా ఒక మంత్రం చెప్తాను. నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి, అసలు నేను ఎందుకు విడిపోదాం అనుకుంటున్నాను. అంటే ఇంకా ఇలాంటి జీవుడు అంటే ఇలాంటి మనిషి మనం ఇంకా జీవితంలో ఎవరూ భరించలేడు అన్నప్పుడు విడిపోదాం అనుకుంటున్నానా, లేకపోతే ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి కామన్గా ఉండేవి కూడా ఇందులో ఉన్నాయా, ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. న్యాచురల్గా జరిగే విషయాలు మనం యాక్సెప్ట్ చేయకుండా మనం విచిత్రంగా చూస్తుంటే కూడా తప్పేనండి. మనం ఎవరిని మన జీవితంలోకి ఆహ్వానించలేము. అలా కరెక్ట్ సార్. అయితే నెగటివ్స్ లేని మనిషి అంటే ఎవడు ఉంటాడు? అసలు అందరిలో ఉంటాయి, నాలో ఉంటాయి, మీలో ఉంటాయి, అతనిలో ఉంటాయి, అన్నిట్లో ఎంతో కొంత ఉంటుంది. పూర్తిగా కాకపోయినా 1% అయినా ఉండకుండా ఎందుకు ఉంటుంది? మనం దేవతలం కాదు కదా, మనుషులం కదా. సో ఏదో ఒకటి ఉంటుంది. యాక్సెప్టెన్స్ ఇస్ అర్థం చేసుకోవాలి. కొంత ఉంటుంది. మనకు తెలియని అజ్ఞానంలో ఉంటాం. అంత జ్ఞానవంతులు అయిపోతే సిద్ధులు అయిపోము. అప్పుడు ఇంక పెళ్ళిళ్ళు సంసారాలు ఏమి ఉండవు. సార్ ఎప్పుడు మొదలు పెడితే కొంచెం బాగుంటుంది అనుకోవచ్చు సార్ ఈ మంత్రం? వాళ్ళ మనసు ఎప్పుడు ఉత్సాహంగా ఉంది, ఎప్పుడు కూడా మంత్రాన్ని తీసుకున్న వెంటనే చేయాలి. సరే ఓ 10 రోజుల తర్వాత స్టార్ట్ చేస్తాను, ఇగో ఈ కార్యక్రమాలు అయిపోయి అవి ఎప్పుడు పనికిరాదు. మంత్రం విషయంలో వెంటనే ఆ దేవత ఎవరైనా దగ్గర నుంచి అయినా తీసుకున్నారు. ఉదాహరణకు నేను ఒక మంత్రం చెప్పాను, వెంటనే ఆ దేవత వెళ్ళిపోతుంది వాళ్ళకి. స్టార్ట్ చేయి అంటూ ఉంటుంది. చేయాలి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అర్క వివాహం కుంభ వివాహం అనేది ఎటువంటి పరిస్థితుల్లో చేయించుకోవాలి అనేది చాలా చక్కటి అనాలిసిస్ ని మీరు క్లయింట్స్ కి సజెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్పారు. చాలా చక్కగా మాకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.